రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంపై వర్ణదేవుడు ఒక్కసారిగా కన్నెరు చేశాడు. భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సుమారు అరగంట పాటు వాన బీభత్సాన్ని సృష్టించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో భారీ చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడ్డంతో అది విరిగి పక్కనే ఉన్న హోటల్ పై పడింది. హోటల్లో టీ తాగుతున్న ముస్తాబాద్ కు చెందిన ఎల్సాని ఎల్లయ్య అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ నిర్వాహకుడు బాబుకు గాయాలయ్యాయి. రహదారి పూర్తిగా చెట్లతో నిండిపోవడంతో పాటు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన తెలుసుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతి చెందిన కుటుంబంతో పాటు ఆర్థికంగా నష్టమైన షాప్ కు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు. ನಂದು ಜೆಫೋಡ್ ಮಂದಿದೆ ಮಜಾ ಆಗ್ತದೆ వెనక పెట్టి అవనా వెనక పెట్టి ఇంకా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న సాయంకాలం జరిగినటువంటి దీపోత్సవం అకాల వర్షాలు వల్ల ఈ చెట్లు, ఇంత పెద్ద చెట్లు కూడా ఆ గాడుపు తీసిపోయింది. కరెంటు తీగలపై పడి పోల్స్ కూడా ఇరిగిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్సాని ఎల్లయ్య గారు మరి ఈ వర్షానికి మరి నీడ కోసం వచ్చి అక్కడ నిలబడ్డ వెంటనే అది దురదృష్టవశాత్తు చెట్టు తిరగడము, కరెంటు తీగలపై పడడము, పోల్స్ ఇరిగిపోవడము, ఆ పోలు పై పడి తల పగలడము, అక్కడక్కడే చనిపోవడం అనేది ఇది ఒక దురదృష్టకర సంఘటన. మరి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పడగడం సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ అకాల వర్షాలు పడడం వల్ల ఈ ముస్తాబాద్ మండలంలో చాలా గ్రామాల్లో పడ్డ పంట నష్టపోయారు. ఇప్పటికే నీళ్లు లేక మరి భూగర్భ జలాలు కూడా కిందికి పోవడం వల్ల చాలామంది రైతులు తమ పంటను నష్టపోయినని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ సమయంలో మరి నిన్న మొన్న పడ్డటువంటి ఈ వర్ష